హలో హాయ్ అండి, బాగున్నారండి? ఇప్పుడు నేనైతే వెజ్ చికెన్ అయితే కర్రీ అయితే చేస్తున్నాను. చూడండి, చికెన్ లాగా మాత్రమే ఉన్నాయి ఈ పీసెస్ కూడాని. అయితే టేస్ట్ కూడా చికెన్ లాగే ఉంటుందండి. మనం వండే విధానాన్ని బట్టి కూడా టేస్ట్ అంత బాగా వస్తుంటుంది. ఇప్పుడు బయట ఫంక్షన్ వాటిల్లో కూడా వెజ్ చికెన్ వేస్తున్నారు కదా, ఇదేనండి ప్యాకెట్. ఈ విధంగా ఉంటుంది. ఇంట్లో మంచి ప్రొడక్ట్స్ అనేవి కూడా ఉన్నాయి మనకి. మనం మంచిదా కాదా అనేసి సందేహం అయితే ఏమీ లేదు. చాలా బాగున్నది కూడా టేస్ట్ అదిని మీకు చూపిస్తున్నాను నేను. చూస్తున్నారు కదా, మనకి చికెన్ లాగే ఉంటున్నాయి. వేడి నీళ్ళు పెట్టుకొని మరిగిన తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసేయాలండి. చికెన్ అంటే చికెన్ అనుకున్నారు కనుక చికెన్ కాదండి, వెజ్ చికెన్. అంటే మనకి ఇప్పుడు మష్రూమ్స్ టేస్ట్ ఎలా ఉంటుంటుంది, చికెన్ లాగా అలాగ ఉంటుంది అనమాట అండి. అయితే ఇది మిల్ మేకర్కి సంబంధించింది కూడా అనుకుంటున్నాను నేనైతేని. మీరు కామెంట్ పెట్టండి ఏంటన్నది ఎలాగున్నది అన్నదని. టేస్ట్ కూడా చాలా బాగుంటున్నదండి. ఇలా వేడి నీళ్ళలో వేసి మనం కాసేపు ఉడికించిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టిన తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఈ చికెన్లోని మనం అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా మనం చికెన్కి ఏ విధంగా అయితే వేస్తామో అలా సరిపడినట్టుగా వేసుకొని కొంచెం కలిపి పసుపు, ఉప్పు, కారం అన్నీ కూడా వేసుకోవాలండి. వేసి కలిపి మనం స్టవ్ మీద కాసేపు అయితే మగ్గించుకోవాలి. మనం చికెన్ లాగే మగ్గించుకోవాలండి. నేనైతే ఇది గ్రేవీకి అల్లం మసాలా గ్రేవీ అయితే రెడీ చేసుకున్నాను. అంతేకాదు, మీరు చికెను మసాలా ప్యాకెట్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. వేసుకోవాలి అనుకునేవారు. అవసరం లేదు అనుకుంటే కనుక మీరు ఇంట్లో గ్రైండ్ చేసుకున్న మసాలానే వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా మనం కొంచెం కలిపెట్టుకుంటే ముక్కకు బాగా పడుతుంది. అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మనం ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత వాటిలో వేసుకోవాలండి. వేసి చక్కగా కలిపి పెట్టుకొని కొంచెం సేపు అయితే మగ్గబెట్టుకోవాలి. అంతేనండి, చాలా టేస్ట్ బాగుంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంటుంది కర్రీ కూడాని. మనకి గబుక్కుమని చుట్టాలు వచ్చినప్పుడు ప్యాకెట్ ఇంట్లో పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఒక ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కంపల్సరీ ప్యాకెట్ని. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం కర్రీ అయితే వండుకోవచ్చు. వెజ్ ఫ్రైడ్ రైస్ కానీ వెజ్ బిర్యానీలోకి కూడా టేస్ట్ అయితే బాగుంటుందండి. మనకి చికెన్ తిన్న ఫ్లేవరింగ్ అది వస్తుంది మనకి. ఒక్కసారి సమయంలో మనం అయితే చక్కగా పండగలప్పుడు అది కూడా వంట చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. విష్ణు గౌరీ లైఫ్ స్టైల్ లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలాగున్నది అన్నది. పక్కనే ఉన్న గంట కానీ అయితే నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. చూసారు కదా, అంతే. కొంచెం మగ్గిన తర్వాత మనం వాటర్ వేసుకొని మూత పెట్టి స్టవ్ హైలో పెట్టుకోవాలండి కొంచెం సేపు. తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఆయిల్ తోటి అయితే పైకి బాగుంటుంది. కర్రీ రెడీ అండి. అంతేనండి. థ్యాంక్ యూ.